ఢిల్లీలో ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశం ముగిసింది. పార్లమెంట్లోని లైబ్రరీ భవనంలో ఎంపీల సమావేశం జరిగింది. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల ఎంపీలను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు. ఎన్డీఏ ఎంపీలకు మోదీ దిశానిర్దేశం చేశారు. పార్లమెంట్ నిబంధనలను గౌరవించాలని ఎంపీలకు సూచించారు. అలాగే లోక్సభలో కేంద్రంపై రాహుల్ గాంధీ వ్యాఖ్యలను సమర్థవంతంగా ఎదుర్కొనే అంశంపైన చర్చించినట్లు సమాచారం. ఈ సమావేశంలో ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సహా ఇతర ఎంపీలు హాజరయ్యారు. ప్రధాని మోదీకి కూటమి ఎంపీలు ఘన స్వాగతం పలికారు. ఢిల్లీలో ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశం ముగిసింది. పార్లమెంట్లోని లైబ్రరీ భవనంలో ఎంపీల సమావేశం జరిగింది. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల ఎంపీలను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు. ఎన్డీఏ ఎంపీలకు మోదీ దిశానిర్దేశం చేశారు. పార్లమెంట్ నిబంధనలను గౌరవించాలని ఎంపీలకు సూచించారు. అలాగే లోక్సభలో కేంద్రంపై రాహుల్ గాంధీ వ్యాఖ్యలను సమర్థవంతంగా ఎదుర్కొనే అంశంపైన చర్చించినట్లు సమాచారం. ఈ సమావేశంలో ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సహా ఇతర ఎంపీలు హాజరయ్యారు. ప్రధాని మోదీకి కూటమి ఎంపీలు ఘన స్వాగతం పలికారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. ఇక ఎన్డీఏ పార్టీ పార్టీల సమావేశం జరిగింది ఈ రోజు పార్లమెంట్ లో. మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, అలాగే కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, నితిన్ గడ్కరీ హాజరయ్యారు ఈ సమావేశానికి. ఈ సమావేశంలో ప్రధానంగా చూస్తున్నట్టుగా అయితే మాత్రం ఎంపీలు ఈ పార్లమెంట్ ఎలా వ్యవహరించారు, ముఖ్యంగా రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు ఎలా హిందూ సమాజం అనే అంశాన్ని తీసుకొచ్చి హిందువులపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకి ఎలా సమాధానం చెప్పాలి, ఏం చేయాలి అనే అంశానికి సంబంధించి కూడా దిశాదశను నిర్దేశించారు ఎంపీలకి. మరి ఎంపీలంతా కూడా దీనికి సంబంధించి ప్రధాని చెప్పిన అంశాలపై ఒక అవగాహనకు వచ్చారు. ఎలా వ్యవహరించాలి పార్లమెంట్ లో, ప్రతిపక్షాలు దాడులు చేసినప్పుడు ఆ ప్రతిపక్ష దాడులను, విమర్శ దాడులను ఎలా ఎదుర్కోవాలని దానికి సంబంధించి కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎంపీలకు దిశానిర్దేశించారు. ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ రోజు లోక్సభ నడుస్తుంది. ప్రతిపక్ష పార్టీలు నీటి అంశాన్ని, ద్రవ్యోల్బణం, నిరుద్యోగ అంశాన్ని వేదికగా ఆందోళన చేస్తున్నారు. రైట్ రామకృష్ణ, థ్యాంక్ యూ.